యేసు క్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని ఉన్నతమైన, మహోన్నతమైన నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన దినం యేసు క్రీస్తు ప్రభువారు మనకిచ్చారు. సో ఈరోజు ప్రభు యొక్క వాక్యము ద్వారా మనము ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు మనందరి జీవితాల్లో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు. ఆయన దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. భూమి మీద ప్రతి ఒక్కరి గురించి ప్రభు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. పర్పస్ లేకుండా మనము ఈ భూమి మీద లేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే చాలా మంది ఉన్నారు. బైబిల్లో చాలా మంది భక్తుల గురించి రాయబడింది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం లేక దేవుని యొక్క సంకల్పం లేక దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని అంటే ప్రభు కొన్ని చేయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. మీరు ఇది చేస్తే నా జీవితంలో ఇది మీరు చేస్తే మీ జీవితంలో నా యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఏం చెయ్యాలో కొన్ని మాటలు దేవుని వాక్యములను చూద్దాం. దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తులను మనం చూద్దాం ఈ యొక్క సమయమున. మొట్టమొదటిగా అబ్రహామును మనం చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము 1వ మాట మనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, మొట్టమొదటిగా ఇక్కడ అబ్రహాము అనే ఒక వ్యక్తి ఎడల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము ఏంటి అని అంటే అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు? అనేకులను ఆశీర్వదించాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎడల దేవునికి కలిగిన ఉద్దేశం ఏంటంటే అతనిని ఒక ఆశీర్వాదంగా పెట్టాలని ఆశపడ్డాడు. ఎ మ్యాన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. అందుకే దేవుడు అబ్రహాము దేవుని దగ్గర నన్ను ఆశీర్వదించయ్యా అని ఒక్కసారి కూడా అనలేదైనా, ఒక్క దగ్గర కూడా అనలేదైనా నన్ను ఆశీర్వదించయ్యా అని. ఎందుకు అనంటే దేవుడు ఆల్రెడీ ఒక ఉద్దేశాన్ని, ఒక తీర్మానాన్ని, ఒక వ్యక్తి ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అదేంటంటే ఆ వ్యక్తిని నన్ను ఆశీర్వదించాలి, ఆ ఒక్క వ్యక్తి ద్వారా నేను గొప్ప జన సమూహాన్ని నేను తీసుకొని రావాలి లేక ఆశీర్వదించాలి అన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఏమంటాడు తెలుసా? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమని రాయబడిందంటే లీవ్ యువర్ కంట్రీ అని ఉంది. దేవునికి స్తోత్రం. నీ దేశమును నీ స్వజనులను నువ్వు ఏం చేయాలంట? విడిచిపెట్టాల. ఒకరు దేవుని యొక్క చిత్తము లేక దేవుని యొక్క ఉద్దేశము ఒకరి జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఏదో ఒకటి విడిచిపెట్టాలి. దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు ఏం తెలుసా? నీ దేశమును, నీ బంధువులను, నీ ఇంటి వారి నుంచి నువ్వు ఏం కావాలి? బయటికి రావాలి. వారిని నువ్వు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకంగా ఉండాలంటే ఏం చేయాలంట? మొట్టమొదటిగా విడిచిపెట్టాలి. కొన్నిసార్లు మనం గట్టిగా పట్టుకొని ఉంటాం దేన్నో. కొన్ని మన జీవితాల్లో మనకు బ్లెస్సింగ్స్ రాకుండా మనను ఆపు చేసేవి మనకు తెలుసు ఏంటో కదా. కొన్ని వాటిని మనం పట్టుకొని ఉంటాం. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఏమో దేన్ని పట్టుకున్నాడంటే దేశాన్ని పట్టుకొని ఉన్నాడు, బంధువులను పట్టుకొని ఉన్నాడు, ఇంటి వారిని పట్టుకొని ఉన్నాడు.
కాబట్టి దేవుడు అంటాడు, అది నువ్వు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నీవు బయలుదేరు అన్నాడు. ఏమన్నాడు? నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒక ఉద్దేశం నీ ఎడల నేను కలిగి ఉన్నాను, ఒక సంకల్పం నేను నీ ఎడల కలిగి ఉన్నాను, ఒక ఆలోచన నీ ఎడల కలిగి ఉన్నాను. కాబట్టి నువ్వు విడిచిపెట్టి బయలుదేరు అన్నాడు. దేవునికి స్తోత్రం. అది కూడా ఏదంట? నేను చూపించు దేశము. గొప్ప విషయం ఏంటంటే ఆ దేశం పేరు చెప్పలే, నేను చూపించే దేశం అన్నాడు అంతే. ఆ దేశం అనే మాట విన్నగానే ఈయన ఏమయ్యాడు? ఉన్న పాటిన ప్యాక్ చేసుకొని బయలుదేరాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించెను. సో ఈరోజు మన జీవితంలో మన బ్లెస్సింగ్స్ అనుభవించాలంటే, మనం అనేకులకు బ్లెస్సింగ్ గా ఉండాలంటే, అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా మనం ఉండాలంటే మనం విడిచిపెట్టాలా. ఏం చేయాలా? మొట్టమొదటిగా విడిచిపెట్టాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలా, అవిధేయతను విడిచిపెట్టాలా, సోమరితనాన్ని విడిచిపెట్టాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేముంటాయి మనలో? కోపాన్ని విడిచిపెట్టాలా, అనుమానాన్ని విడిచిపెట్టాలా. ఈ మధ్యలో ఎక్కువగా ఉంది ఏంటది? ఈగో ఫీలింగ్స్ ని విడిచిపెట్టాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే వీటిని మనం విడిచిపెట్టి మనం దేవుడిని యొక్క వాక్యాన్ని నమ్మి మనం బయలుదేరడం ప్రారంభిస్తామో దేవుడు మనను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు విడిచిపెట్టమన్నాడు అని అంటే, ఒకవేళ ఆయన అక్కడే ఉన్నాడు అనుకో, దేవుని యొక్క చిత్తము ఆయన జీవితంలో నెరవేర్చబడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఇంట్లోనే ఉన్నాం అనుకో, ఈ ఆనందం మనం పొందుకోలేం. కాబట్టి ఇప్పుడు మీరు ఇండ్లను ఏం చేశారు? విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? తన వాక్యముతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, తన స్వరముతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, తన మాటతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని గణపరచడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు విడిచిపెట్టమంటున్నాడు అబ్రాహామును. అబ్రహామా, నువ్వు విడిచిపెట్టరా. దేవునికి స్తోత్రం. నేను చూపించే దేశానికి నీవు బయలుదేరు. సో మొట్టమొదటిగా అబ్రహామును ఏమన్నాడంటే, నీ యొక్క దేశమును, నీ ఇంటి వారిని, మీ బంధువులను కదా నువ్వేం చేయమంటున్నాడు? విడిచిపెట్టమన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. విడిచిపెట్టినందుకు అబ్రహాము ఏమయ్యాడు? అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. ఎంత ఆశీర్వదించబడ్డాడంటే దేవునికి స్తోత్రం, ఆయనలో నుండి దేవుడు రాజులను బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాలంటే గ్లోబ్ లో సగం కంట్రీస్ ఈయనయే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అరబ్బులు ఈయన వల్లే కదా, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఈయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. దేశాలు, ఖండాలు కూడా అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? వ్యాప్తి చేశాడు. కారణం ఏంటంటే విడిచిపెట్టినందుకు. లేకపోతే అబ్రహాము 4 గోడల మధ్యలోనే ఉండిపోయేవాడు. సో దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఎక్స్పాన్షన్, దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే వీ షుడ్ లీవ్ సంథింగ్. అది ఏందో మనకు తెలుసు. లేక దేవుడు ఏది విడిచిపెట్టమని చెప్తున్నాడో దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఒకవేళ బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉందేమో, లోక స్నేహంతో ఉన్నావేమో, సెల్ ఫోన్తో ఉన్నావేమో, దాంట్లో ఉన్న వ్యర్థమైన వాటితో నువ్వు సహవాసం చేస్తున్నావేమో, వాటిని నువ్వు విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించడం కాదు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి విడిచిపెట్టడంలో ఉన్న ఆనందం కదా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇష్టంగా విడిచిపెడితే మాత్రం దాని వెనక ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అనేక జనములకు తండ్రిగా దేవుడు చేసేసాడు. ఎవరిని? అబ్రహామును. ఎందుకు? ఆయన దేవుని మాట విని విడిచిపెట్టి బయటకు వచ్చాడు కాబట్టి. వీళ్ళంతా కూడా చరిత్రలు సృష్టించిన వారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హిస్టరీ మేకర్స్ అనమాట వీళ్ళంతా కూడా. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండ 3వ అధ్యాయము 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకొక ఆయనను విడిచిపెట్టమంటున్నాడు. ఏం విడిచిపెట్టమంటున్నాడు?
నువ్వు వేసుకొని తిరుగుతున్న చెప్పులను విడిచిపెట్టు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఒక గొప్ప నాయకుడిగా, ఒక విడుదలను కలగజేసే నాయకుడిగా, నీ ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరగాలి అని అంటే నువ్వు ఏమి ఇప్పాలట, ఏం విడిచిపెట్టాలట? నువ్వు ఏ చెప్పులైతే వేసుకొని 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటున్నావో, ఏ చెప్పులతో అయితే నువ్వు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నావో, కాబట్టి వాటిని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి అంటాడు. దేవునికి స్తోత్రం. దీనికి చెప్పులకు కదా, జోళ్లకు పౌలు గారు చక్కగా ఉత్తరంలో రాస్తాడు. ఏమంటాడు? సమాధానం అనే జోళ్లను మనం తొడుక్కోవాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఎంత సూపర్ తెలుసా? దేవుడు ఇప్పుడు మోషేని ఎందుకు పిలుస్తున్నాడు? అసమాధానముతో నింపబడిన ప్రజలను, అంటే వాళ్ళకున్న ఆ వెట్టి చాకిరిని బట్టి హృదయంలో నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, శరీరాల్లో నెమ్మది లేదు, ఒకలాంటి కలత, ఒకలాంటి బాధ. దాంతో ఎంత ఏడ్చారంటే దేవునికి సన్నిధిలో వాళ్ళ నిట్టూర్పులు వెళ్ళినాయంట, వాళ్ళ కన్నీళ్లు వెళ్ళినాయి. అప్పుడు దేవుడు చూస్తున్నాడు ఎవరిని పంపిద్దామా అని. చూస్తే ఈ యొక్క మోషే దేవుడికి కనబడ్డాడు. ఎందుకంటే వాడికి రోషం ఎక్కువ. హల్లెలూయా. దేవుని కోసం, ప్రజల కోసం ఏదైనా చేయడానికి ఐగుప్తులో ఉన్నప్పుడే ట్రై చేశాడు. ఒక మంచి చేయడానికి పోయినందుకు ఆయనను ఏం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళు అవమానం చేసి, మేము ఇద్దరు ఇజ్రాయెల్ కొట్లాడుకుంటుంటే మధ్యలో పోయి వాళ్ళని మనం అంతా ఒకటేయా, మన సహోదరులు ఏంది అంటే, నిన్ను ఎవరు తీర్పరిగా పెట్టారు అని చెప్పి, నువ్వు మా మీద ఏమైనా అధికారివా, నువ్వేమైనా అదా అని ఆయనను ఒకలాంటి కదా అవమానం చేసి, వాడిని చంపినట్టే మమ్మల్ని చంపుతావా అని చెప్పే వరకు భయపడి ఏం చేశాడినా ఆ ఊరు, ఆ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే బాగున్నాడో ఆ ప్రాంతం వదిలి పారిపోయాడు. కారణం ఏంటంటే, అతడు నా యొక్క స్థితి తెలిసింది కాబట్టి అని ఒక అసమాధానముతో కూడిన ప్రయాణంలో ఉన్నాడు మోషే. ఆమేన్. ఇప్పుడు ప్రజలందరూ అసమాధానంతో ఉంటే అద్భుతం ఏంటి తెలుసా? నీ యొక్క ఏమంటున్నాడు? నీ చెప్పులను, నీ పాదముల నుండి నీ చెప్పులను విడుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు విడవమంటున్నాడు అని అంటే, ఈ అసమాధానం అనే జోళ్ళను తోడుకొని నువ్వు ఐగుప్తులకు పోతే వాళ్ళకున్న అసమాధానం, నీకున్న అసమాధానం కలిస్తే ఇంకా ఏముంటుంది? ఫైర్ ఉంటుంది అక్కడ కదా. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు నువ్వు ఏం కావాలా? ఆ సమాధానమైన జోళ్లను తొలగించుకొని సమాధానపు జోళ్లను వేసుకొని, నేను చెప్పిన మాట ప్రకారము వెళ్ళి నా ప్రజలను విడిపించు అని దేవుడు ఏం చేశాడు? మోషేకి ఒక గొప్ప కమాండ్మెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఒకటి, నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, నువ్వు అనేకులకు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటి వారికి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆమేన్. నీ రాష్ట్రానికి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ దేశానికి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, ఒకవేళ ప్రపంచానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎన్నిక లేని వారిని గొప్ప జనముగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ యూత్ మీటింగ్ లో నువ్వు కూర్చొని నేనెంతలే, నాదెంతలే, డిగ్రీ చదివినాను, 10th చదివినాను, లేకపోతే ఇక ఏదో అన్ని ఫ్యూచర్ మా ఫ్యామిలీ అని ఇట్లా అనుకుంటున్నావేమో, చెప్పలేము. నీ ద్వారా దేవుడు ఒక గొప్ప చరిత్రను సృష్టించగలడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం. ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్ముతే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అసమాధానంతో ఉన్న పరిస్థితుల మధ్యలో ఉన్న ఈయనను ఏం చేశాడు? సమాధాన పరిచర్య కోసం పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు అంటాడంతో, నేను నీకు తోడై ఉన్నాను. సో మొట్టమొదటిగా నువ్వు విడిచిపెడితే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. రెండవది, నువ్వు విడిచిపెడితే దేవునికి స్తోత్రం, దేవుడు నీకు తోడై ఉంటాడు. దేనికి తోడుగా ఉంటాడంటే, నీ ద్వారా అసాధారణమైన కార్యములు చేయడానికి దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మామూలు వండర్స్ కాదు, వండర్ అపాన్ వండర్స్ అన్నమాట. అద్భుతముల వెంబడి అద్భుతాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ఎంత అధికారం దేవుని దగ్గర తీసుకున్నాడంటే, ఎంత బలం దేవుని దగ్గర పొందుకున్నాడంటే, దేవుడు ఈయనతో పాటు వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే, ఈయన జోళ్లను ఏం చేశాడు?
విడిచిపెట్టాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలంగాక. ఈరోజు నీవు కూడా విడిచిపెడితే దేవుడు నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా తోడుగా ఉంటాడు తెలుసా? మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుకో, నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. ఆమేన్. మన కనులు చూడనివి, చెవులు విననివి, హృదయము గోచరింపబడని గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు జరిగిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఒక మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేళ్ల జీవితంలోనే ఒక గొప్ప కార్యంతో ఆయన నిలబెట్టుకొని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు విడిచిపెడితే నీ దగ్గర చిన్నదే ఉండొచ్చు, ఆ చిన్న దానితోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా. నీ దగ్గర ఏముంది అంటే, మోషే దగ్గర ఏముంది? ఒక కర్ర ఉంది అంతే. ఏముంది? ఒక కర్ర. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, ఆ కర్ర చాలే, వాళ్ళని తీసుకురావడం బైక్ అన్నాడు. ఏమేమి రికమెండేషన్లు కాదంటే, ఏంటంట? ఒక కర్ర చాలే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను చెప్పినట్లు నువ్వు జోడ్లను వదిలేసావు కాబట్టి నీ ద్వారా నేను కార్యం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఉన్నవాడను అనువాడును అని చెప్పి మోషేకు తోడై ఉండి ఏం చేశాడు? దేవుడు అతన్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులో తెగుళ్లతో తన కార్యాలను చూపించాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాహుబలముతో ఎన్నో గొప్ప కార్యాలు 40 ఏండ్లు అరణ్యములో దేవుడు ఏం చేశాడు? కార్యములు జరిగించాడు. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అదే దేవుడు ఉన్నాడా ఇప్పుడు కూడా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకు ఒక గొప్ప నాయకుడిగా దేవుడు మోషేను ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? అతడు విడిచిపెట్టాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టినప్పుడే గొప్ప కార్యాలు కనబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షేణింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుష్యులను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే యోసేపు ఏం చేశాడు? విడిచిపెట్టి పారిపోయాడు. ఏం విడిచిపెట్టి పారిపోయాడు అని అంటే, యవన ఇచ్చలను విడిచిపెట్టి పారిపోయాడు. అటు వాక్యం ఏం చెప్తుంది? పౌలు గారు తిమోతితో ఏమంటాడు? తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో యవన ఇచ్చల నుండి పారిపో అంటాడు కదా. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు పారిపోయిన దాన్ని బట్టి అతనికి ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు యోసేపుకు తోడై ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన జోళ్లు విడిచిపెట్టినందుకు దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన విడిచిపెట్టబోయే ముందే దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ విడిచిపెట్టి వెళ్ళిపోయిన దాన్ని బట్టి దేవుడు ఐగుప్తులోనే ఇతనికి గొప్ప ఘనతను కలగజేశాడు, మంచి పేరును కలగజేశాడు. ఆమేన్. ఎంత అధికారం దేవుడు అతనికి కలగజేశాడంటే చూడండి, ఆదికాండం 42-43. తన రెండవ రథము మీద అతని నెక్కించెను. తన రెండవ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం. 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. మరియు
ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందట ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విడిచిపెట్టినందుకు పరాయి దేశంలో ఇతనికి ఏమిచ్చాడు తెలుసా దేవుడు? అధికారం ఇచ్చాడు. బానిసనండినా, ఎవరినా బానిసగా అమ్మబడినోడు, స్వేచ్ఛ లేదు నాకు, హక్కు లేదు నాకు, ఏ సొంత నిర్ణయాలు సొంత తీర్మానాలు తీసుకునేంత కెపాసిటీ లేదు. కానీ అతడు ఎప్పుడైతే పాపని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే అతడు పాపపు పరిస్థితులు, శోధన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టి పరిగెట్టాడో, పరిగెట్టినందుకు దేవుడు అతన్ని అన్ని విధాలుగా గణపరిచాడు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, వస్తు రూపములో యోసేపును దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు అని చెప్పండి అందరు కూడా. విడిచిపెడితే ఘనత వస్తుంది, పట్టుకుంటే అవమానం వస్తుంది. పట్టుకొని ఉన్నారనుకో లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, పాపాన్ని, అవమానం వస్తుంది. ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. రెండవది నీ తల్లిదండ్రులకు వస్తుంది. ఆమేన్. మూడవది నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావో, ఎక్కడ ఉంటున్నావో వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మన దేవుడు యోసేపు దేవుడు. హల్లెలూయా. యోసేపును శోధనల నుండి ఎట్లా తప్పించగలిగాడో, ఎట్లా యోసేపుకు శోధనలో తోడై ఉండి అతన్ని బలమిచ్చి అతన్ని ఆ ప్రాంతం నుంచి దాటుకొని వెళ్ళిపోయేటట్టు చేశాడో, అదే దేవుడు ఈరోజు మనకు కూడా ఉన్నాడు. హల్లెలూయా. సాతానుగాడు బ్లాక్మెయిల్ చేస్తుంటాడు మనను. వాడు ఏం చేస్తాడు? మనను బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడు వార్నింగ్స్ ఇస్తుంటాడు. వాడు మనకు రకరకాలైన తలంపులలో, ఊహలలో, ఆ మనసులో ఎన్నో రకాలైన ముందుకు తీసుకొని వచ్చి భయక్రాంతులు చేస్తుంటాడు వాడు. కానీ అటువంటి పరిస్థితుల మధ్యలో మనము ఏం చేయాలా? దేవుని యొక్క తోడును అనుభవిస్తూ యోసేపు లాగా పారిపోవాలా. ఆమేన్. పాపం చూసి ఏం కావాలంట? మనము పారిపోవాలా. దేవునికి స్తోత్రం. ఈరోజు పాపం కనబడగానే నిలబడి చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏమైంది? పాపం చూసేగానే దేవునికి స్తోత్రం. ఇట్లా రీళ్ళు చూసినప్పుడు ఏమైనా వచ్చింది దానికి అక్కడే ఏళ్ళు ఉండిపోద్ది, దాన్ని వెళ్ళిపోవాలి ఇట్లా. హల్లెలూయా. నువ్వు అనుకోకుండానే వస్తుంటాయి అవి, నీకు చెప్పి రావు అవి. ఆమేన్. అవే ఇచ్చలు అన్నమాట, యవనిచ్చలు. దేవునికి స్తోత్రం. కోరికలు. హల్లెలూయా. దాన్ని కొంచెం నిదానించి గమనించి చూసామనుకో, రాత్రంతా సెల్ ఫోన్ తోటే ఉంటావు, బయటికి రావు. ఆమేన్. అది మన చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. గొప్పతనం ఏంటంటే అతడు ఆ యొక్క యవనిచ్చల నుండి ఏమయ్యాడు? అతడు పారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూద్దాం, చూడండి 42:18. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. నేను దేవునికి భయపడువాడను. అందరూ మాట గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? యోసేపు గురించే చెప్పుకుంటున్నాడని చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పుకున్నారు. ఎవరి గురించి చెప్పుకున్నారు? మీరందరు ఎవరు మరి ఇప్పుడు? దేవునికి స్తోత్రం. దేవునికి భయపడే ఆ మంచి లక్షణం మనలో ఉంటే ఈ యొక్క శరీరాన్ని మనం ఏం చేస్తాం? జయిస్తాం. అంటే ఈ కొత్త సంవత్సరం దేవునితో అడగాలి, ప్రభువా నీ భయం ఎల్లప్పుడూ నాకు ఉంచు నాయనా నా హృదయంలో అని. నీవు చూస్తున్నావన్న భయం నేను ఎప్పుడు కలిగి ఉండాలి ప్రభువా. చూడండి, యోసేపు దినాల్లో ఈ 66 పుస్తకాలు లేవు, బైబిలే లేదు అసలు. అవునా కదా? దేవునికి స్తోత్రం. అసలు ఆయనకు వాక్యమే తెలియదు. వాక్యం ఈ ప్రసంగాలు లేవు, ప్రసంగికులు లేవు, చెప్పేవాళ్ళు లేరు, ఆయనను ఒక టీచింగ్ చేసేవాళ్ళు లేరు, ఆయన క్రమంలో నడిపించేవాళ్ళు లేరు. కానీ ఆయన లోపలేముంది? దేవుని పట్ల భయం ఉంది. అతడు దేవునికి భయపడేవాడు. అందుకే వాళ్ళ అన్నలు ఎన్ని చేసినా కదా, ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ యజమానురాలు ఏమి చేసినా, ఆయన జైల్లో ఉన్నా ఏం జరుగుతున్నా
అన్ని విషయంలో అతడు దేవునికి భయపడుతూ ముందుకెళ్తూ వచ్చాడు. సో దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడంటే ఇటువంటి కోరికల నుంచి, ఇచ్చల నుండి పారిపోతారు. చాలాసార్లు మనము ఫెయిల్ అయిపోయింటాం. ఎందుకు? భయం మర్చిపోయింటాం. దేవుని కళ్ళు మన మీద ఉన్నాయన్న సంగతి ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చర్చిలోకి వస్తే ఈ ప్రాంతం మాత్రమే సీసీ కవరేజ్ ఉంటుంది మనకు. హల్లెలూయా. ఇది దాటుకొని పోయినామనుకో ఎక్కడ ఉండవు, అవునా కదా? దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నాకు మొన్న తెలిసిన మర్మం ఏంటంటే, హైవేలో ఎక్కిన మరుక్షణం నుంచి మన బండి, మన కారు ఎక్కడెక్కడ తిరుగుతుందో అన్నీ వెళ్ళిపోతుంటాయి అంటే. ఎందుకంటే ప్రతి ఊర్లో ఎంట్రన్స్లలో ఏం పెట్టారు కదా? దేవునికి స్తోత్రం. కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో ఏం ఉండవు. కానీ అక్కడ ఎవరు కన్నులు ఉంటాయంట? దేవుని యొక్క కన్నులు అక్కడ మాత్రం అక్కడ ఉంటాయన్నట. ఎక్కడ సీసీలు లేవో అక్కడ ఆయన కన్నులు ఉంటాయి. కాబట్టి ఆ భయం మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏ టైంలో మందిరానికి వస్తున్నాం, ఏ టైంలో మనం దేవునితో సమయం గడుపుతున్నాం, ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఉదయం ఏ పనులు చేస్తున్నాం, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు, బాత్రూంలో ఏం చేస్తున్నావు, ఇంకా ఆ రూమ్లో ఏం చేస్తున్నావు, ఇంకా ఈ రూమ్లో ఏం చేస్తున్నావు, అన్నీ దేవుడు చూస్తుంటాడు. కాబట్టి మనం భయముతో బ్రతకాలి. దేంతో బ్రతకాలా? హల్లెలూయా. అంటే భయం అంటే ఎక్కడెక్కడ అమ్మో దేవుడు అమ్మ అట్లా కాదు. భయం అనేది ఏంటంటే ఇట్స్ రెవరెండ్, అంటే ఘనపరచడం అన్నమాట, హానర్ చేయడం. నా కొరకు ప్రాణం పెట్టావయ్యా నువ్వు, నా కొరకు మరణించావయ్యా నువ్వు, నా కొరకు దెబ్బలు తిన్నావు, మళ్ళీ నేను నిన్ను సెలవుకు అప్పచెప్పను. నా క్యారెక్టర్తో, నా భక్తితో, నా నడకతో నేను నిన్ను ఘనపరుస్తానయ్యా, నేను నిన్ను హెచ్చిస్తానయ్యా. ప్రజలు నన్ను చూసినప్పుడు నిన్ను చూడాలి నాలో, అటువంటి బ్రతుకు నేను బ్రతుకుతానయ్యా. అది భయం అంటే. ఆమేన్. ఏం యోసేపు, నీ పరిస్థితి ఇట్లుంది కదా, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీ పరిస్థితి ఏంది? కాంప్రమైజ్ అయిపోతే లోకంలో నువ్వు మంచి స్టేజ్కి వెళ్ళిపోతావు కదా అని అంటే యోసేపు అంటాడు, మా బ్యాక్గ్రౌండ్ భక్తి కలిగిన బ్యాక్గ్రౌండ్, మా పేరెంట్స్ అంతా కూడా ప్రభుని ఎరిగిన పేరెంట్స్, మా తాత ముత్తాతలంతా కూడా దేవుని నా వాయిస్ ఇంటూ నడిచిన వాళ్ళు. కాబట్టి దేవుడు నాకు ఒక కళనిచ్చాడు, దేవుడు నాకు ఒక స్వప్నాన్ని చూపించాడు, దేవుని యొక్క ప్రణాళికలు నా పట్ల, ఉద్దేశాలు నా పట్ల గొప్పగా ఉన్నాయి. ఒక రోజు రాబోతా ఉంది, నా ఎదుట అందరూ కూడా నమస్కారం చేస్తారు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు నెరవేరాలి. కాబట్టి నా భయాన్ని నా భక్తిని నా పవిత్రతను నేను కాపాడుకుంటాను. అందుకే ఇక్కడ అంటాడు, నేను దేవునికి భయపడువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవునికి భయపడువాడను. ప్రతిసారి మనం ఈ మాట మాట్లాడుతుండాలి కొత్త సంవత్సరంలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనసులో ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి అనుకో, వేరే వేరే తలంపులు వచ్చినాయి అనుకో, వెంటనే అనాల, ఏ మనసా ఇను, నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడుదానను అని చెప్పినావు అనుకో, అవి ఏమైపోతాయి? ఎగిరిపోతాయి కదా. మన 31వ తేదీ డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్లో ఎంటర్ అవుతున్నామని చెప్పి యవనలు అంతా ఏం చేశారు తెలుసా? తాగుబోతులు అయ్యారు. కొంతమంది కొత్తగా తాగడం నేర్చుకున్నారు ఆ రాత్రి, కొంతమంది ఫుల్గా తాగేశారు. ఒక వీడియో పంపించారు, ఎంత భయంకరంగా ఉందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందుకోలేకపోతున్నారు, కోల్పోయినారన్న రీతిగా ఆడపిల్లలు మగపిల్లలు విచ్చలివిడిగా తాగి ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎంత భయంకరం. దానికి కారణం ఏంటంటే భయము విడిచిపెట్టారు వాళ్ళు.